హలో వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను ఒక సింపుల్ టమాటో కర్రీ చేసి చూపిస్తున్నాను. టమాటో కర్రీ అంటే అందరూ ఈజీగా చేసుకుంటూ ఉంటారు. ఈ కర్రీ తెలియని వాళ్ళు ఉండరు, కానీ కొత్తగా చేసేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ గురించి చూపిస్తున్నాను. ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక కడాయి పెట్టేసుకున్నాను కర్రీ చేయడానికి, టమాటో కర్రీ చేయడానికి. కడాయి వేడయ్యాక ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. కొద్దిగా పోపు దినుసులు వేసేసుకుంటున్నాను. ముందుగా ఆవాలు, తర్వాత జీలకర్ర వేసేసుకుంటున్నాను. ఈ కర్రీ వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుంది. ఇవి కొద్దిగా చిటపటమనే వారికి తర్వాత వెల్లుల్లి తురుము కూడా వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఈ టమాటో కర్రీలోకి జింజర్ గార్లిక్ పేస్ట్ బదులుగా ఇలా వెల్లుల్లి తురుము వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. టమాటో కర్రీని చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. కొందరు ఇందులో ఆనియన్స్ కూడా వేస్తారు. నేను ఇక్కడ ఆనియన్ ఏమీ వేయట్లేదు, ఓన్లీ టమాటోస్తోనే చేసి చూపిస్తున్నాను. ఇక్కడ 2 పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసి వేసేసుకున్నాను. వెల్లుల్లి కొద్దిగా వేగిపోయింది. గుప్పెడు మెంతికూర కూడా వేసేసుకున్నాను. పోపు వేగగానే కొద్దిగా మెంతికూర వేసేసుకొని ఆయిల్లోని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల టమాటో కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. చేదు అనేది అనిపించేది మనకు తినేటప్పుడు. కొద్దిగా పసుపు కూడా వేసేసుకున్నాను. ఒక 3 ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను తుంచేసి. మెంతికూర బాగా వేగిపోయింది. కొద్దిగా కర్రీ లీవ్స్ కూడా వేసేసుకున్నాను. ఒక రెబ్బ కర్రీ లీవ్స్ వేసేసుకున్నాను. పావు కేజీ టమాటోస్ తీసేసుకున్నాను. ఇలా ముక్కలు కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఇలా కలుపుతూ ఉండాలి. కొద్దిగా ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని చూసుకోవాలి. ఇక్కడ సాల్ట్ కూడా వేసేసుకున్నాను కర్రీకి సరిపడా. కొద్దిగా కారం కూడా వేసేసుకుంటున్నాను. కారం చాలా తక్కువ వేసుకున్నాను. చిన్న స్పూన్తో 1 స్పూన్ వేసుకున్నాను. అంటే టీ స్పూన్ కంటే చాలా తక్కువ తీసుకున్నాను. ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకున్నాను కదా. చూడండి, ఇక్కడ టమాటో ముక్కలన్నీ బాగా కుక్ అయిపోయాయి. అంటే కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా త్వరగా అయిపోతుంది. అదేవిధంగా చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. అనుకోవచ్చు, టమాటో కర్రీ రాని వాళ్ళు కూడా ఉంటారా, టమాటో కర్రీ చేసి చూపిస్తుందని. కానీ రాని వాళ్ళు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది.
కొద్దిగా ఇక్కడ ధనియా ఇంకా జీరా పౌడర్ వేసుకుంటున్నాను. పొడిని కొద్దిగా వేసుకున్నాను, ఒక పావు టీ స్పూన్. ఇలా చివరిలో వేసేసుకోవాలి, టమాటో పూర్తిగా కుక్ అయ్యాక ఫ్లేవర్ బాగుంటుంది. నేను ముందుగానే ధనియాలు జీలకర్రని బాగా వేయించేసుకొని పొడి చేసి పెట్టేసుకుంటాను. ఇలా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటున్నాను. అంతేనండి, ఇలా ఈజీ టమాటో కర్రీ రెడీ. మీరు ఒకసారి ట్రై చేయండి.